చూసిన తర్వాత ఆ అబ్బాయి డైరెక్ట్‌గా తీసుకొద్దాం అనుకున్నా కూడా కుక్క అరిచిందని చెప్పి అతనేదో హ్మ్. చేసి వాళ్ళ ఇంట్లో ఏదో రిపోర్ట్ చేసాడని చెప్పాడు. చెప్పినట్టు తెలిసింది. సో, తీరా అక్కడికెళ్ళి చూస్తే లేదు. హ్మ్. ఏమై ఉండొచ్చు అంటే నేను ఒక చిన్న గెస్ ఏం హ్మ్. చేసుకుంటున్నానంటే అక్కడ పల్లెటూరు చుట్టుపక్కల ఎవరో పాపం అమ్మాయి ఏడుస్తోందని చెప్పి ఎవరు పిల్లలు లేని వాళ్ళు ఎవరన్నా సరే తీసుకెళ్ళి పెంచుకోవడం ఇట్లాంటివి చేస్తారు అంటే చాలా సార్లు. 50 ఏకర్స్ ఫార్మ్ హౌస్ అది యాక్చువల్‌గా. అవును. ఆ ఫార్మ్ హౌస్‌లో ఉన్న 50 ఎకరాలలో ఉన్న వారిని గుర్తించి వాళ్ళనే కిడ్నాప్ చేయాలని, వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లాలని ఎవరు ఊహించుంటారు? ఎవరు లేదు. సాహసించుంటారు? అది కిడ్నాప్ చేసే వాళ్ళు ముందుగా ప్లాన్డ్‌గా ఉంటారు గదా! ఓకే. ఈ అమ్మాయి అంతటికి ఈ అమ్మాయి నడుచుకుంటూ పాపం తప్పిపోయిన అమ్మాయి. హ్మ్. తప్పిపోయిన అమ్మాయి ఎవరికైనా అక్కడ దొరికుండొచ్చు. దొరికినప్పుడు వాళ్ళు సరే పాపం చిన్నపిల్ల అని చెప్పి ఆ కొనలు ఎవరో తెలియక అక్కడ ఎవరు లేక హ్మ్. సరే తీసుకెళ్ళి పెంచుకుందాం. లేకపోతే తీసుకెళ్ళి చూద్దాంలే ఎవరన్నా వచ్చినప్పుడు ఇద్దాం అనుకుంటారు. హ్మ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లలు లేని వాళ్ళకి గనక దొరికితే పోన్లే దేవుడిచ్చాడు మనకి, అవును. మనకి చూసి అని చెప్పి వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. కానీ ఆ రోజుల్లో అంటే అప్పట్లో ఇట్లా జరిగేది. కానీ ఇప్పుడు చట్టాలున్నాయి మనకి, శిక్షలున్నాయి. చట్టాలున్నాయి ఇప్పుడు. కానీ ఆ రోజుల్లో ఉన్నలాంటి మనుషులు ఈ రోజుల్లో కూడా ఉన్నారు చాలామంది. హ్మ్. ఎందుకంటే అది తుని. హ్మ్. యెస్. పల్లెటూరు ప్రాంతం. హ్మ్. ఆహ్, యాహ్, అన్‌సివిలైజ్డ్ ఆ! ఏరియా. మ హ్మ్. అడవి ప్రాంతం గట్టిగా చెప్తే. అవును. హ్మ్. అది ఇక్కడ అంతా పాడేరు, నర్సీపట్నం అవన్నీ హ్మ్. పక్కపక్కనే. హ్మ్. సో, ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకుంటున్నాం గదా! అసలు ఆ పిల్ల తప్పిపోయిందనే విషయం ఆ పక్క ఊళ్ళో వాళ్ళకి కూడా తెలిసుండకపోవచ్చు. ఓకే. అంటే మనం మీడియా ఫోనయినా అందరికి కూడా తెలిసుండొచ్చు కొంతమందికి. తెలిసుండొచ్చు. అక్కడ మీడియాలు అవన్నీ గూడా వచ్చేది గూడా ఉండదు. హ్మ్. టీవీలు గూడా లేని అంటే ఇళ్ళుంటాయి. వాళ్ళ అమ్మ నాన్న కూడా గట్టిగా విశ్వసిస్తున్నారు. మనం కూడా ఆశిస్తున్నాం. ఇంకా బ్రతికే ఉంటుందని. నాకు తెలిసి అందుకంటే అక్కడ ఆ! అమ్మాయి ఆ ఎక్కడ ఛాన్స్ దొరకలేదు ఎంతవరకు కాబట్టి ఉందంటారు? నేను మోస్ట్ లైక్‌లీ నేనేమనుకుంటున్నా అంటే ఆ హ్మ్. అమ్మాయిని ఎవరో తీసుకెళ్లారు హ్మ్. ఖచ్చితంగా. వాళ్ళు పెంచుకుంటున్నారు. పిల్లలు లేని వాళ్ళో ఎవరో లేకపోతే ఎళ్లి పెంచుకుందాం అనుకుంటున్నారు. ఆహ్, వాళ్ళకి ఈ విషయం తెలీదు. ఆ హ్మ్. తల్లిలో ఎంత తల్లడిల్లిపోతుందో అనే విషయం ఇంకా తెలియట్లేదు అనేది హ్మ్. నా డౌటు. ఒకవేళ తెలిసినా కూడా పాసం ఏర్పడిపోయి లేకపోతే అలా ఉండిచ్చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉండుండొచ్చు. హ్మ్. ఈ ఎంటైర్ ఎపిసోడ్‌లో కుక్క పాత్ర కూడా ఉంది. కుక్క అవును యొక్క పాపం. రోల్ కూడా ఉంది. సో, కుక్క మరి 3 రోజుల తర్వాత రావడం, అక్కడ వచ్చిన తర్వాత పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, సో, మనుషుల్ని కరవబోవడం, ఆ తర్వాత మరి 2 రోజుకో, 3 రోజుకో అది కూడా చనిపోవడం. ఎలా తీసుకోవచ్చుంటారు దీని పాత్ర? అంటే అక్కడ ఎవరన్నా ఏమన్నా ఇచ్చారా? లేకపోతే హ్మ్. దీని మీద అదొకటే కూడా పలు చిన్న అనుమానాలొస్తున్నాయి. డౌటొస్తుంది. అవును. అవును. అంటే కానీ అంత సడెన్‌గా అక్కడ దారిలో ఉన్న పళాలను తీసుకొచ్చి ఒక ఇంజెక్షన్ చేసేయడమో, లేకపోతే అట్లాంటివి చేయడానికి ప్రీ ప్లాన్డ్ ఉండాలి గదా! హ్మ్. హ్మ్. ఇది యాదృచ్చికంగా జరిగిన యాక్సిడెంటే తప్ప, అవును. అదేమి ఉండుండదు. నాకు తెలిసి సమ్ అంటే కుక్కకి సంబంధించి పీఎం రిపోర్ట్ కూడా ఇంకా రాలేదు యాక్చువల్‌గా పోస్ట్‌మార్టం రిపోర్ట్. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే చాలా విషయాలు తెలిసే అవకాశం ఉందని తెలుస్తుంది. కానీ అది కూడా ఇంకా రాలేదు. సో, మరి సెక్యూరిటీ పర్పస్‌లో బయటికి రానివ్వలేదేమో ఒకవేళ గవర్నమెంట్ అన్న అది సందేహాలు కూడా వస్తున్నాయి. వస్తే మాట్లాడొచ్చు గానీ, మనం ఇంకా స్పెక్యులేట్ చేయలేం గానీ, నేననుకునేదైతే ఇదే. హ్మ్. పాపని ఎవరో తీసుకెళ్ళి పెంచుకుంటున్నారు. హ్మ్. వీళ్ళు ఇల్లు ఎళ్లి గాలిస్తే ఏమన్నా అవకాశం ఉంటదేమో. హ్మ్. లేదు కొన్ని కొన్ని సార్లు అటెళ్ళే బస్సుల్లో ఎక్కి వేరే ఊళ్ళకెళ్ళిపోయిన వాళ్ళు గూడా అంటే ఉంటారు. ఇప్పటికి ఈ 17 రోజుల్లోనే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతా ప్రచారం పొందింది. అమ్మాయి ముఖం కూడా అందరికి తెలిసిపోయింది. సో, పాప ఏజ్ అదే తెలిసిపోయింది. మన పొరపాటు అదే. అంటే అందరికీ పక్కన వాళ్ళు తెలిసిపోయిందనుకుంటే తీసుకున్నప్పుడు మీకు నాకు తెలిసిపోయింది. అవును. మన యూట్యూబ్ ఛానెల్ చూసే వాళ్ళకి తెలుస్తది. హ్మ్. కానీ ఇవేమీ లేని టీవీ లేని ఇళ్ళు బోలెడున్నాయక్కడ. ఆహా! ఓకే. హామ్లెట్స్ ఫోన్లుంటాయి. ఉన్నాయి. అన్నీ హ్మ్. ఎర్ర బటన్, పచ్చ బటన్ ఫోన్లుంటాయక్కడ. ఓకే. సో, అంత బ్యాక్వర్డ్ ప్లేస్ అది. రైట్. ఇప్పుడు ఫోన్స్ అన్నారు కదా! ఇవి దాదాపుగా 4,500, 5,000 ఫోన్స్‌ని కూడా ట్రాప్ చేయడం జరిగిందక్కడ. సెల్ ఫోన్ సిగ్నల్స్‌ని కూడా పరిశీలించడం జరిగింది. అందులో కూడా ఏం తేలలేదట అమ్మాయి గురించి. దాంట్లో ఏం తేలుతది? హ్మ్. ఆహ్, రైట్. ఇంకొక విషయం కూడానండి. ఇప్పుడు దీని మీద మరికొన్ని మూఢనమ్మకాలకి సంబంధించిన వ్యాఖ్యలు అవునవును. కూడా వచ్చాయి. అవును. అందులో మరి ఆదివారం అమావాస్య ప్రశస్తమైన రోజు. ఎవరైనా అఘాయిత్యం చేశారా అన్న కోణం కూడా వినిపిస్తోంది. అది ప్రశస్తమైన రోజు అని జెప్పి వాడు బయట తిరుగుతుంటే టక్కుమనొచ్చి యాదృచ్చికంగా అవును. తగలదు గదా! హ్మ్. కానీ ఆ ఏరియా అలాంటిది. ఆ హ్మ్. ఏరియా ఏంటంటే మూఢనమ్మకాలు చాలా ఎక్కువ. హ్మ్. మీకు బాణామతి, చిల్లంగి హ్మ్. ఇవి చాలా ఎక్కువ. హ్మ్. మీరు తుని నుంచి ఇటెళ్తే టౌను, హ్మ్. ఇటెళ్తే నర్సీపట్నం. హ్మ్. అది నర్సీపట్నం నుంచి డైరెక్ట్ మీరు లంబసింగి, ఆహా! ఆహ్, ఏజెన్సీ ప్రాంతం మొత్తం ఓకే. అటు ఆ! సైడ్ వెళ్ళిపోతారు. హ్మ్. అసలు మీకక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ గూడా ఉండదు. హుహు. హ్మ్. సిగ్నల్ గూడా ఉండదు మీకటు హ్మ్. పోతే. సో, అటువంటి ప్రాంతంలో చాలా సార్లు ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు చాలా మందే ఉంటారు. హ్మ్. ఆహ్, అక్కడైతే అటువంటివి నమ్మకాలున్నాయి. హ్మ్. ఐ డోంట్ నో. చెప్పలేమంటారు. ఆ చిన్న పిల్ల మీద అటువంటివి చేస్తారని నేను రైట్. అనుకోను. మరి దాదాపు 400 మందికి పైగా పోలీస్ సిబ్బంది, డీఆర్ఎఫ్ సిబ్బంది, సో, డ్రోన్స్‌తో కూడా వెతకడం జరుగుతుంది. సో, థర్మోస్టాట్ డ్రోన్స్ కూడా అక్కడ ఏర్పాటు చేశారట. అయినా సరే అంత టెక్నికల్ నో హౌకి
ప్రయోగం చేసినా కూడా ఇంకా కనపడలేదంటూ. అంటే అక్కడ లేదు. ఆ పిల్లని ఎవరో తీసుకెళ్లారు. హ్మ్. అయితే అది కిడ్నాపర్సా? లేకపోతే పిల్లలు లేని వాళ్ళు పెంచుకుందామని తీసుకెళ్లారా? అనేదే నా హ్మ్. కోణం తప్ప హ్మ్. ఈ బాణామతులు, చిల్లంగులు చేసేవాళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళిపోయి హ్మ్. ఇట్లా చేస్తారని నేను అనుకోను. హ్మ్. ఓకే. రైట్. ఇదే క్రమంలో కొంతమంది జ్యోతిష్యులం అంటూ, మేము జాతకాలు చెప్తామంటూ, సో మేము అఘోరాలం అంటూ అక్కడికి వచ్చి మరి హల్చల్ చేయడం, సో అంజనాలు వేయటం, అంజనాలు రకరకాల వేస్తారు, అంటం కూడా గవ్వలేస్తారు, జరిగింది కదా! అటుపోయించి అదెలా తీసుకోవచ్చుంటారు ఆ పరిణామాన్ని? నేనేం నమ్మనండి అవి. హ్మ్. అవన్నీ ఇంకా కానీ ఆ స్టేజ్‌లో మనం ఉంటే ఖచ్చితంగా ఏదైనా నమ్ముతాం మనం. ఓకే. ఏ ఏ డిస్టర్బ్డ్. ఎవడు యెస్. ఏం చెప్పినా కూడా అది ఆశ. ఆశ. ఆ! ఆ బాధ మనల్ని ఏం చేస్తుందంటే హ్మ్. నిజంగా వాడు మోసగాడని తెలిసినా కూడా ఏమో, హ్మ్. ఏమో ఒక రాయేసి చూద్దాం అవును. అనుకునే కోణంలో ఉంటది పాపం హ్మ్. ఆ తల్లిదండ్రులు. కానీ మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుంది. యెస్. ఏంటంటే హ్మ్. మనం మెడలో తాయెత్తులేస్తాం. అవును. తాయెత్తులో ఉన్న దేవుడు కాపాడతాడో లేదో తెలీదు గానీ, హ్మ్. నేను అడిగేది ఏంటంటే మీ పిల్లలకి మెడలో మీరు తాయెత్తుతో పాటు తాయెత్తి వెనకాల ఎవరో ఆంజనేయ స్వామో లేకపోతే విష్ణుమూర్తో ఏదో హ్మ్. ఒకటి పెడతారు కదా! హ్మ్. ఒక చిన్న జీపీఎస్ ట్యాగ్ హ్మ్. మహా అయితే ఒక 600 అవుతది. ట్రాకింగ్ ఇవాళ మెషిన్. రేపట్లో చాలా హ్మ్. చీప్‌గా అందుబాటులోకి వచ్చేసినాయి. హ్మ్. దాన్ని మీరు ఏ సిమ్ కార్డ్ కూడా వేయక్కర్లా. హ్మ్. జియో ట్యాక్స్ గాని, ఇంకా యాపిల్ ట్యాక్స్ గాని బోలెడున్నాయి. అది మీరు తగిలిచ్చేస్తే ఎక్కడికెళ్ళినా సరే హ్మ్. అది వాళ్ళు ట్రాక్ చేయడం ఈజీ అయిపోతుంది. హ్మ్. పల్లెటూరులో కొంత కష్టం అవ్వచ్చు గాక, హ్మ్. కానీ ఎప్పుడో అప్పుడు ఖచ్చితంగా దొరుకుతారు. హ్మ్. కానీ ఇది సిటీస్‌లో, టౌన్స్‌లో చాలా ఈజీగా ట్రాక్ అవుతది. హ్మ్. సో, నేనిప్పుడు మన యూట్యూబ్ మ మన వీడియో చూస్తున్న యెస్. యెస్. వాళ్ళందరికీ నేను హ్మ్. పేరెంట్స్‌కి ఎస్పెషల్ రిక్వెస్ట్ చేసేదేంటంటే, హ్మ్. సరే మీ నమ్మకాలు మీవి నేను వాటినేమి ఏ దేవుడి లాకెటైనా ఏసుకోండి. హ్మ్. బట్ ఆ మొలతాడుకో లేకపోతే వేసే దానికో ఒక చిన్న ఇంతే ఇంతుంటది. అదే అంటే ట్యాగ్. మానవ బలానికి దైవ బలం కావాలంటారు. ఇప్పుడు సాంకేతిక బలం గూడా తోడైతే మంచిదంటారా? సాంకేతిక బలమే అసలు బలం. ఓకే. హ్మ్. అవన్నీ మిగతా ఉన్నాయో, లేదో, ఉంటే పనిచేస్తాయో లేదో తెలీదు. ఇప్పుడు ఏం హ్మ్. చేశారు ఈ దేవుళ్ళు బోలెడు ఉన్నారు గదా! హ్మ్. ఏమైంది పాపం? హ్మ్. లేకపోతే ఇప్పుడు దాన్ని కూడా పూర్వజన్మ సుకృతం వల్ల ఇలా జరిగిందని ఎవడో ఒకడు వచ్చి చెప్తాడు. హ్మ్. అందుకని మీరు ఇలా పూర్వజన్మలో మీరు వాళ్ళు ఇది చేశారు కాబట్టి మీకు ఇలా జరిగిందని ఒకడు చెప్తాడు. హ్మ్. ఇవన్నీ కాకంబుల్ స్టోరీస్. కానీ హ్మ్. నేను నిజంగా నేను కనిపెట్టేది ఏదైనా ఉందంటే ఇది యాక్యురేట్‌గా ఎక్కడుంది అనేది చెప్తుంది. హ్మ్. సో, దయచేసి ఒక 600 పోతే పోయింది. మీ పిల్లలకి అటువంటి ఒక ట్యాగ్ ఒకటేసేయండి. అది ఒక్కసారి ఏస్తే అది మీకు 100 రోజులో, 200 రోజులు ఉంటది దాని బ్యాటరీ. హుహు. ఓకే. ఆ! సో, ఏం అక్కల అలా పెట్టి వదిలేయడమే. హ్మ్. సింపుల్. అంతే. అంటే ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికే భుజానికెత్తుకున్న కేసిది. ఇంకా రోజులు గడుస్తున్నాయి కానీ, ఇంకా ఫైనల్‌గా ఒక బయటికైతే రాలేదు పరిస్థితి. అది. ఇంకెంత కాలం పాటు కొనసాగే ఛాన్స్ ఉందంటారు ఇట్లాగే సస్పెన్స్? అక్కడ దొరకలేదు. యూ షుడ్ మీరు మిగతా చోట్ల కూడా అంటే విస్తరించుకోవాలి. హ్మ్. ఇక్కడ దొరకలేదు అయిపోయింది గదా! హ్మ్. పోయి మిగతా చోట్ల వెతకాలి. హ్మ్. ఆహ్, నాకు తెలిసి ఆహ్, సిగ్నల్స్ లేని, ఫోనులు లేని వాళ్ళ ఇళ్లల్లో ఉందేమో అని చూడాలి. రైట్. ఓకే. ఇప్పుడు ఫార్మ్ హౌస్‌కి కట్టిన ఫెన్సింగ్ ఏదైతే ఉందో, ఆ ఫెన్సింగ్ గూడా పోలీసుల ఆధ్వర్యం నుండి 2 బొమ్మలను అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటూ కూడా అదే ఏర్పాటు చేయడం చూసాను. జరిగింది. సో దానివల్ల పెద్ద ఆ! అన్నీ అయినాయి. అన్ని ప్రయత్నాలు అంటే అయినాయి దాని గానీ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏర్పాటు చేయడానికి గల ఉద్దేశ్యం కంటే, సో మూఢనమ్మకాలు అక్కడ బాగా ప్రబలిపోయాయంట. ఆ బొమ్మలు చూసి. అవునవును. ఆ! అది వాళ్ళు ఏర్పాటు చేసింది దేనికోసం అంటే ఏదైనా జంతువులేమన్నా వస్తాయా? ఆ! అటువంటిది ఏదైనా ఉందా అనేది. హ్మ్. బట్ అటువంటిదేం లేదక్కడ. ఒకవేళ జంతువులు కానీ, లేకపోతే ఏమన్నా కొండ చిలువలు గాని, ఇటువంటివి ఏమన్నా అఘాయిత్యానికి ఒకవేళ పాల్పడి ఉంటే, ఉండకపోవచ్చు. వాటి యొక్క అవశేషాలు కూడా దొరకలేదంట. ఆ అదే. దగ్గరలో వాటి యొక్క సంచరించినట్లు అసలు ఆనవాళ్ళు కూడా దొరకలేదట. సో, మొత్తం అందుకనే మీద అది లేదనే రూల్ మాయగా ఔట్ ఉంది. చేద్దాం. హ్మ్. నేననేదేంటంటే అదే ఆ అమ్మాయి సీదా ఆ పాత్‌లోనే నడుచుకొనెళ్ళింది. అటు హ్మ్. ఇటు పక్కకి ఎళ్ళలేదు. హ్మ్. అమ్మాయికి అర్థమవుతోంది. ఇది హ్మ్. దారి ఇలా నడుచుకొనెళ్ళాలి. హ్మ్. నాన్న ఇటు పోతున్నాడు. హ్మ్. అదే పాత్‌లోనే ఎళ్ళింది. హ్మ్. డైవర్ట్ అవ్వలా ఆ అమ్మాయి. హ్మ్. సో, కాబట్టి షీ మైట్ హావ్ లెఫ్ట్ ద మెయిన్ రోడ్ ఆర్ అటు సైడ్ అక్కడికే వెళ్తది తప్ప ఈ హ్మ్. చుట్టుపక్కలకెళ్ళి అటు ఇటు చూడట్లా ఆ పిల్ల. ఒకవేళ ఈ పాప క్షేమంగా ఉంది అని మనం ఆశిద్దాం. ఆశిద్దాం గూడా. చివరి వరకు అందరం గూడా అద్దే అనుకుందాం. కానీ ఈ క్రమంలోనే మీరన్నట్లుగా ఎవరో ఒకరు తెలిసి తెలియక గబుక్కున పెంచుకుందాం అని తీసుకొని వెళ్తుంటే, ఇప్పుడు జరిగిన పరిణామాల క్రమం ఇయన్నీ చూస్తే, గబుక్కున మమ్మల్ని ఎక్కడ పట్టుకొని లోపలేస్తారో అన్న భయంతోటి ఇంకా బయటకి రాకుండా చేసే అవకాశం లేదంటారా? అది అదొకటే గాదు. హ్మ్. పెంచుకుందాం అనుకున్నప్పుడు ఆ పాశం ఏర్పడిపోయిన తర్వాత అమ్మో! హ్మ్. హ్మ్. ఇంక ఎట్లా అని జెప్పి చేసుకోవచ్చు. హ్మ్. కానీ హ్మ్, అదైతే ఉంటది. ఆ కోణం ఖచ్చితంగా ఉంటది. హ్మ్.